ఆచంట ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే రోజులు దగ్గర పడ్డాయన్నారు నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. పెనుగొండలో కాపు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై శ్రీరంగనాథరాజు అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రజల్ని మరోసారి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భారతీయ విద్యాభవన్ సొమ్మును అక్రమ మార్గంలో దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్ అసోసియేషన్ పేరుతో భారీ ఎత్తున అవినీతి చేశారన్నారు శ్రీనివాస్ వర్మ. మీ ఆసంట అసెంబ్లీలో ఒక సైకో శాసనసభ్యుడు ఉన్నాడనేటువంటి విషయం గుర్తుపెట్టుకో. మీ ఆసంట అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యుడికి ప్రజలంటే అసహ్యం. ప్రజల్ని పలకరించేటువంటి పరిస్థితి లేదు. ప్రేమగా ప్రజల్ని ఆప్యాయంగా పలకరించేటువంటి పరిస్థితి లేదు. మనం పలకరిస్తే, మనం నమస్కారం పెడితే, ఈ పక్క నుంచి నమస్కారం పెడితే బుర్ర ఇటు తిప్పుతాడు ఈ పెద్ద మనిషి. ఈ పక్క నుంచి నమస్కారం పెడితే బుర్ర ఇటు తిప్పుతాడు ఈ పెద్ద మనిషి. లేకపోతే మొక్కం చిట్లిస్తాడు, లేకపోతే మీసం మెలేస్తాడు. ఇదేంటో నాకు అర్థం కాదు. అంటే అక్రమ కేసులు మాట్లాడుతున్నారు. అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఇంకొక 4 రోజులు టైం ఉంది మిత్రమా. ఇంకొక 4 రోజుల సమయం ఉంది. ఇటువంటి దుర్మార్గుడికి మన మీద కేసులు పెట్టి, మన కుటుంబాల్లో తగాదాలు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పినటువంటి ఈ శాసనసభ్యుడికి మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా వద్దా అని అడుగుతున్నాను మిత్రులారా.